హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ విత్ ఎగ్ రోల్స్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాము. అందులోకి ఉప్పును, నెయ్యిని తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా పిండి ముద్దను రెడీ చేసుకుందాం. సాఫ్ట్గా పిసుకోవాలండి పిండిని. ఇప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేద్దాం. మరొకసారి కలుపుకోవాలి. ఇది ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుందామండి. పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది బోన్లెస్ చికెను. పీసెస్ అనేటివి చిన్నగా ఉండాలి. ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుందాం. ఇది క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ కొంచెం వేగాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ ఇందులో వేద్దాం. ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, నూనెలోనే ఉడికింది. మరొకసారి కలుపుకోవాలి. ఇందులోకి పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పును తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇది నూనెలో ఉడకాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా, నూనెలో ఉడికింది. మరొకసారి కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి. మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇందులోకి ధనియాల పొడి తీసుకుందాం. మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాం. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, లాస్ట్లో వెల్లుల్లి కూడా వేద్దాం. ఒకసారి దంచుకోవాలి. ఇప్పుడు మసాలాను యాడ్ చేద్దాం. మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర తురుమును కూడా వేద్దాం. సిమ్లో పెట్టండి. ఒక 5 మినిట్స్ తర్వాత పక్కన పెట్టేసేయండి. చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిండిని చూద్దాం. చపాతీ పిండిని చూద్దాం. మరొకసారి కలుపుకోవాలి. చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఇప్పుడు చపాతీ మీద కొంచెం పిండి వేసి, చపాతీ ముద్ద మీద పిండి వేసి ఒకసారి చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతావి కూడా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేద్దామండి. ఇప్పుడు చపాతీని వేద్దాం. మరొకసారి తిప్పుకుందాం. ఇందులోకి కొంచెం నూనె వేసి కాల్చుకుందాం చపాతీని. మరొకసారి తిప్పుకొని చపాతీ రెడీ అయిందండి. తీసి ప్లేట్లోకి వేసుకున్నాము. అలాగే నేను 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఇందులోకి తగినంత ఉప్పును తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసిన చపాతీని మరొకసారి పెనం మీద వేసి, దాని మీద కొంచెం నూనె వేసి, ఇప్పుడు ఎగ్గును దీని మీద వేద్దాం. చపాతీ మీద వేయాలి. ఒకసారి తిప్పేసుకున్నామండి.
అటు సైడ్ ఒక అటు పక్కన ఇటు పక్కన కాల్చుకోవాలి. చపాతీ ఎగ్ అండి. అలాగే మిగతావి కూడా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ ఎగ్గును తీసుకుందాం. ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ను తీసుకుందాం. ఇందులోకి ఆనియన్స్ తీసుకోవాలి. సాస్ని తీసుకొని అటు సైడు ఇటు సైడు పెట్టేసి రోల్ చేయాలండి. చపాతీ చికెన్ విత్ ఎగ్ రోల్స్ రెడీ అయిపోయిందండి.